కార్తీక మాసం 2025లో అక్టోబర్ 22న ప్రారంభమై నవంబర్ 20న ముగుస్తుంది. కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఎందుకంటే ఇది శివుడు మరియు విష్ణువులకు ఇష్టమైన మాసం. కార్తీక మాసంలో శివుడు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తారు. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు కృతికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు ఉంటాయి. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మరుజన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. కార్తీక మాసంలో అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో తులసి కోట దగ్గర దేవాలయాల్లో దీపం వెలిగిస్తే మంచిదని భావిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక రోజులు కార్తీక సోమవారాలు శివుని ఆరాధనకు పవిత్రమైనవి మరియు భక్తులు రుద్రాభిషేకం చేసి శివాలయాలను సందర్శిస్తారు. కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేసి భక్తులు వందలాది దీపాలను వెలిగించి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.